సౌత్ ఆఫ్రికా సెకండ్ T20 51 రన్స్తో గెలిచి సిరీస్లో కంబ్యాక్ చేశారు. థ్యాంక్స్ టు క్వింటన్ డికాక్ బ్రిలియంట్ 90 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. అయితే ఇండియా అసలు ఈ మ్యాచ్ ఎందుకు ఓడిపోయారు? లాస్ట్ 3 ఓవర్స్లో బూమ్రా ఇంకా హర్షదీప్ 49 రన్స్ ఇస్తాం వల్ల, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, నెంబర్ 3 అక్షర్ పటేల్ వస్తాం వల్ల, లేకపోతే కెప్టెన్ వైస్ కెప్టెన్ గిల్ ఇంకా సూర్య వన్స్ అగైన్ కన్సిస్టెంట్లీ ఇన్కన్సిస్టెంట్ ఉండటం వల్ల. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డకౌట్. మొత్తానికి సౌత్ ఆఫ్రికా టాస్ ఓడిపోయారు, కానీ మ్యాచ్ మాత్రం గెలిచారు. మంచి క్రికెట్ ఆడారు. ఆన్ ద అదర్ సైడ్ ఇండియా గేమ్ ప్లాన్స్ మీద చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. దాని గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. కానీ బిఫోర్ ఐ గెట్ దేర్, ఫస్ట్ మనం సౌత్ ఆఫ్రికా అయితే మంచి చేసి మ్యాచ్ గెలిచారో దాన్ని టచ్ చేద్దాం. దెన్ విల్ గెట్ దేర్. కానీ బిఫోర్ ఐ టాక్ ఆల్ ఆఫ్ దిస్, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ద టాస్. మీకు గుర్తుంటే మ్యాచ్ ప్రివ్యూలో మనం డిస్కస్ చేసాం. ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అడ్వాంటేజ్. ఎందుకంటే స్టాట్స్ సే దట్ కొన్ని గ్రౌండ్స్లో కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. డ్యూ వచ్చినా రాపోయినా ఎక్కువ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ గెలిచినాయి. దేర్ ఈజ్ అ హిస్టరీ అండ్ దేర్ ఈజ్ అ రీజన్. అదే జరిగింది. గుడ్ టాస్ లూజ్ అయింది. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. ఎనీవేస్ 3 రీజన్స్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గెలుస్తాం. సౌత్ ఆఫ్రికా వైపు నుంచి చూస్తే నెంబర్ 1 రీజన్ క్వింటన్ డికాక్. ఎక్స్పీరియన్స్ చూపించాడు, క్లాస్ చూపించాడు. ఆల్మోస్ట్ క్లోజ్ టు 200 స్ట్రైక్ రేట్, 7 సిక్స్లు, సబ్లైమ్ ఫామ్. కరెక్ట్గా టైమ్లీ 90 కొట్టాడు. ఎందుకంటే ఐపీఎల్ ఆప్షన్ రాబోతుంది, తనకి చాలా చాలా ఇంపార్టెంట్. వన్డేలో రిటైర్మెంట్ డ్యూటర్న్ తీసుకున్నాడా, పాకిస్తాన్తో సెంచరీ కొట్టాడు, దాని తర్వాత ఇండియాతో కొట్టాడు. వన్డే సిరీస్లో మళ్ళీ ఇప్పుడు T20లో ఇంపార్టెంట్ నాక్ ఆడాడు. ఈ మ్యాచ్ గెలుస్తానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ క్వింటన్ డికాక్. ఎట్లయితే న్యూ బాల్ హ్యాండిల్ చేశాడో. ఈ పిచ్ కొంచెం ట్రిక్కీ ఉండింది ఇనీషియలీ. స్పిన్నర్స్ని వరుణ్ చక్రవర్తి వేస్తున్నప్పుడు ఇట్లా అటు ఇటు కొట్టలే, సింగిల్స్ తీసాడు. సో హీ వాజ్ వెరీ క్యాలిక్యులేటివ్. చాలా మెచ్యూర్డ్ నాక్ ఆడాడు. అన్ఫార్చునేట్లీ 100 కొట్టలే, కానీ దట్ వాజ్ అ మ్యాచ్ వినింగ్ నాక్. అందుకని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. రీజన్ నెంబర్ 2, లాస్ట్ 3 ఓవర్స్లో 49 రన్స్ కొట్టారు. అది కూడా ఇండియాస్ హైయెస్ట్ వికెట్ టేకర్స్ని, బూమ్రాని ఇంకా హర్షదీప్ని కొట్టారు. ఎవరు? ఫెరెరా ఇంకా డేవిడ్ మిల్లర్. అది దట్ వాజ్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఒక 190 ఆర్ 213. ఇక్కడే మ్యాచ్ గెలిచిపోయారు బ్యాటింగ్లోనే. 213 ఇంతవరకు ఇండియా ఎప్పుడు చేజ్ చేయలేదు. ద హైయెస్ట్ చేజ్ ఇండియా చేజ్ వాస్ 209 ఇన్ వైజాగ్ వర్సెస్ ఆస్ట్రేలియా. ఇంపాక్ట్ ప్లేయర్ ఉండరు ఇక్కడ. ఐపీఎల్లో ఈజీ చేజ్ చేస్తాం, కానీ ఇది ఇంపాక్ట్ ప్లేయర్ ఉండరు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బౌలింగ్, 200 పైన రన్స్ చేజ్ చేస్తాం. అంత ఈజీ కాదు, డ్యూ ఉన్నా లేపైనా. ఎనీవేస్ థర్డ్ రీజన్, సింపుల్ గేమ్ ప్లాన్ సౌత్ ఆఫ్రికా యూజ్ చేసింది. అది బాట్మెన్ అయినా ఎన్సన్ అయినా ఏం చేస్తారంటే, ఈ పిచ్ మీద డ్యూ ఉంది కాబట్టి ఎక్కువ యార్కర్స్ వేస్తాం, కష్టంగా ఉండేది. బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేస్తారు. ఇండియన్ బ్యాటర్స్ స్ట్రగుల్ అయ్యారు. ఇంకోటి సౌత్ ఆఫ్రికాకి అడ్వాంటేజ్ ఏముండిందంటే, తెలుసు కదా పెద్ద టోటల్ చేజ్ చేస్తున్నారు, అందుకని సింపుల్ గేమ్ ప్లాన్స్ పెట్టారు. మొత్తానికి బాట్మెన్ మంచిగా వేసాడు. ఈవెన్ ఎన్సన్ కూడా అగైన్ బ్రేక్ త్రూస్ ఎట్లయితే ఇప్పించాడు ఇనిషియలీ. క్లినికల్ పర్ఫార్మెన్స్ సౌత్ ఆఫ్రికా 51 రన్స్తో గెలిచారు. అయితే ఇప్పుడు మనం అసలు ఇండియా ఎలాంటి గేమ్ ప్లాన్స్ మిస్టేక్ చేశారు ఈ మ్యాచ్లో డిస్కస్ చేయాల్సిందే. కానీ బిఫోర్ దట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ పాజిటివ్స్. ఒకటే పాజిటివ్ అనిపించింది నాకు ఇండియా తరఫున, తిలక్ వర్మ. వాట్ ఏ ప్లేయర్. తన బ్యాటింగ్ ఆర్డర్లో పంపారు, షఫుల్ చేస్తూనే ఉంటారు. చూడండి, హీఈస్ అ ఫైటర్. 62 కొట్టాడు, సూపర్ సిక్స్లు కొట్టాడు. ఐ థింక్ 6 సిక్సెస్ కొట్టాడు. దాంట్లో మాస్టర్ఫుల్ నాక్, మజా వచ్చేసింది. అన్ఫార్చునేట్లీ పార్ట్నర్స్ రన్అట్ అయిపోయాడు, కానీ హిస్ క్యాలిబర్ కనపడుతుంది, ఎంత మంచి ప్లేయర్ తిలక్ వర్మ. గుడ్ బ్యాటింగ్ అగైన్. అప్పుడప్పుడు మ్యాచ్లు గెలవరు, కానీ క్లాస్ చూపిస్తారు. అది కనిపించింది తిలక్ బ్యాట్ నుంచి. నౌ లెట్స్ గెట్ ఆన్ టు, చాలా విషయాలు ఉన్నాయి ఇండియా యాక్చువల్లీ గేమ్ ప్లాన్స్ ఎక్కడ తప్పుడు పోయారో. కమాన్ లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోతానికి 3 మేజర్ రీజన్స్ కనిపిస్తున్నాయి. దాంట్లో ఒక రీజన్ అందరికీ తెలుసు, కెప్టెన్ వైస్ కెప్టెన్ గిల్ ఇంకా సూర్య రన్స్ కొట్టట్లేదు. అయితే దీని గురించి విల్ స్పీక్ అబౌట్ ఇట్ లేటర్. ఫస్ట్ మనం మిగతా 2 రీజన్స్ ఉన్నాయి కదా, దాని గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 రీజన్, లాస్ట్ 3 ఓవర్స్లో ఆల్మోస్ట్ 49 రన్స్, అది కూడా ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్స్. ఎందుకు ఇచ్చారు బూమ్రా ఇంకా హర్షదీప్? గేమ్ ప్లాన్స్ తప్పుపోయినాయి. అంటే ఎక్కువ యార్కర్స్ వేస్తారు. డ్యూ ఉన్నప్పుడు యార్కర్స్ వేస్తే పడకనప్పుడు మీరు గేమ్ ప్లాన్ చేంజ్ చేయాలి. చేంజ్ చేయలే, అట్లనే వేస్తానికి వెళ్ళారు. 49 రన్సా ఎట్లా కొట్టారు? అది ఎక్కువ యార్కర్స్లోనే పోయినాయి. ఇక్కడ గేమ్ ప్లాన్ తప్పినట్టు అనిపించింది. సరే పక్కన పెడదాం. 1 ఆడ్ గేమ్. వీళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాస్ట్ బౌలర్స్ ఇండియాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్ ఈ ఫార్మాట్లో. 1 ఆడ్ గేమ్ అవుతుంది T20లో అనుకుందాం, పక్కన పెడదాం. నెంబర్ 2, బ్యాటింగ్ ఆర్డర్. అక్షర్ పటేల్ నెంబర్ 3 వస్తే బ్రేడ్ ఫేడ్ మూమెంట్. ఇదేది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే, నిజమేనా జరుగుతుందని చెప్పేసి. మ్యాచ్ తర్వాత అడిగాడు మురళీ కార్తిక్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ని, ఎందుకు పంపించారు నెంబర్ 3 అంటే, తను అన్నాడు లాంగ్ ఫార్మాట్లో మంచిగా ఆడాడు, అందుకొని ఇక్కడ పంపించామని. ఏంటది?
లాంగ్ ఫార్మాట్లో మంచిగా ఆడితే అక్షర్ పటేల్ 213 చేజ్ చేస్తున్నప్పుడు తను నెంబర్ 3 వస్తాడా? డింట్ మేక్ అ లాట్ ఆఫ్ సెన్స్. ఇంకో రీజన్ చూడండి, ముందే క్యాప్టెన్ ఫామ్లో లేడు. సో ఫామ్లో లేనప్పుడు ఏం చేస్తాడు, నెంబర్ 3 తన్ని పంపించి టోటల్ ఎంతైనా ఉండండి, మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా ఫరక్ పడదు. దిస్ ఈజ్ అ బైలాటరల్ సిరీస్, దిస్ ఈజ్ అ ప్రిపరేషన్ సిరీస్ వరల్డ్ కప్కి. సో సూర్య ఎన్ని బాల్స్ ఆడితే ఫామ్లో వస్తాడు కదా, ముందే రన్స్ కొట్టట్లేదు తన్ని పంపించకుండా ఇక్కడ అక్షర్ పటేల్ పంపించారు. దాని తర్వాత డూబేని మళ్ళీ కింద పంపించారు బ్యాటింగ్. తిలక్ వర్మ బ్యాటింగ్ కిందకి అయిపోయింది. ఇప్పుడు ఎట్లుందంటే ఒక బ్యాటర్ అవుట్ అవ్వగానే అందరు ఇట్లా చూస్తున్నారు గంభీర్ని, ఎవరు బ్యాటింగ్కి వెళ్తారు ఎవరికి తెలియదు. నిజంగానే దిస్ ఈజ్ బ్రెయిన్ ఫెడ్ మూమెంట్. ఇట్లా చేస్తాం వల్ల ఏమవుతుందంటే మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్కి కాన్ఫిడెన్స్ పోతుంది. సిరీస్ కంటే ముందే చెప్పాడు సూర్య ఎవరు ఎక్కడైనా బ్యాటింగ్ చేయొచ్చని. ఇది లాజికలీ కరెక్ట్ కాదు, ఇంటానికి బాగుంటుంది కానీ ప్లేయర్స్కి మైండ్ సెట్ అడ్జస్ట్ చేస్తాం కష్టంగా ఉంటుంది. మీకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ప్రిపేర్ అవ్వాలా, నేను న్యూ బాల్తో ప్రిపేర్ అవ్వాలా, ప్రాక్టీస్లో నేను స్పిన్నర్ వేసినప్పుడు ఈ షాట్లు కొట్టాలా, ప్రిపరేషన్ ఉండాలి కదా. ఆ క్లారిటీ లేకపోతే ఎట్లా, కాన్ఫిడెన్స్ అందరికీ పోతుంది. అదే అయింది ఇప్పుడు, పైన కింద అయిపోతుంది మొత్తానికి. బ్యాటింగ్ ఆర్డర్ చేంజెస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. ఫస్ట్ మ్యాచ్ అనుకున్నాం T20 గెలిచినప్పుడు అరే బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా పంపించారు మంచిగా ఉందని, మళ్ళీ సెకండ్ మ్యాచ్ స్టార్ట్ చేశారు మళ్ళీ. ఐ హోప్ దే రెక్టిఫై దిస్. ఇది ఒక రీజన్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రీజన్ అందరికీ తెలిసింది, క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ రన్స్ కొట్టట్లేదు. అయితే ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ సూర్య. క్యాప్టెన్ నుంచి రన్స్ రావట్లేదు, మళ్ళీ అదే ఫాస్ట్ బౌలర్కి అవుట్ అయ్యాడు. బీయింగ్ అ క్యాప్టెన్ తనకు ఆపర్చునిటీ వస్తున్నాయి, ఇది అందరికీ తెలుసు. హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటర్ ఈ ఫార్మాట్లో ఇండియా హస్ ఎవర్ ప్రొడ్యూస్ T20 ఫార్మాట్లో. సో ఈజ్ గెటింగ్ దట్ లాంగ్ రన్, మంచి ప్లేయర్, స్కోర్ కొడితే బాగుంటుంది, యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీ వస్తున్నాయి, ఇట్స్ బాగుంటుంది. ఇంకా దానికంటే ఇంకేం చెప్పలేం మనం. ఇప్పుడు మనం నెక్స్ట్ బ్యాటర్ గురించి మాట్లాడాల్సింది శుభ్మన్ గిల్. దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఏరియా. ఏంటంటే శుభ్మన్ గిల్ 17 మ్యాచెస్ ఇంతవరకు ఇండియాకి ఆడినప్పుడు యాజ్ అన్ ఓపెనర్ తనకు ఒక్క 50 కూడా లేదంటే చూడండి. డొమెస్టిక్ క్రికెట్లో అసలు 17 మ్యాచెస్ కూడా కొంతమంది కెరియర్లో ఇన్ని మ్యాచ్లు ఆడరు. అన్ని మ్యాచ్లు మీరు శుభ్మన్ గిల్కి ఇస్తున్నారు, 50 కొట్టలేదంటే ఒక ప్లేయర్ని మీరు వైస్ కెప్టెన్ చేసి తన గేమ్ అంత ఫాస్ట్ ఆడే స్ట్రైక్ రేట్ కూడా లేనప్పుడు ఫోర్స్ చేసి ఆడిపిస్తుంటే అది ఎఫెక్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ అభిషేక్ శర్మ ఒక పక్క మంచి కొడుతున్నప్పుడు గిల్ కూడా మంచి స్టార్ట్ ఇచ్చుంటే యూ కెన్ మేక్ మోస్ట్ ఆఫ్ ఇట్ మ్యాచ్లో, కానీ అక్కడ జరగట్లే. యూఆర్ ఫోర్సింగ్ సమ్మన్. వెనకాల సంజు శాంసన్ వెయిట్ చేస్తున్నాడు. ఐ థింక్ దిస్ ఇస్ హై టైం. చూడండి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తే ఎవరైనా ప్లేయర్ కొట్టేస్తాడు. నెక్స్ట్ మ్యాచ్ ధర్మశాల, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ పిచెస్. మేబీ గిల్ కెన్ గెట్ దోస్ రన్స్. అలా వరల్డ్ కప్కి కంటిన్యూ చేస్తారా? సెలెక్టర్స్ ఇంకా కోచ్ మేనేజ్మెంట్ వీ డోంట్ నో వాట్ దే విల్ డూ. నన్ను అడిగితే ఇట్ ఈస్ హై టైం సంజు శాంసన్ షుడ్ గెట్ ఎన్ ఆపర్చునిటీ. ఇంత పర్ఫార్మెన్స్ చేసి ఈ టైప్ ఆఫ్ ప్లే అయితే ఇండియన్ టీం ఫాస్ట్ ఆడితే దానికి సూట్ కూడా అవుతాడు. ప్లస్ తన వికెట్ కీపర్ కూడా ఆప్షన్స్ పెరుగుతాయి. లాట్ ఆఫ్ థింగ్స్ కమింగ్ అప్. ఐ థింక్ థర్డ్ T20కి చేంజ్ చేస్తారా? విల్ సంజు గెట్ ఇన్? అకార్డింగ్ టు మీ చేస్తే బాగుంటుంది. మరి చేస్తారా లేదా, మరి దీని గురించి మీరేమంటారు? ఇండియా ఎందుకు ఓడిపోయారు ఈ సెకండ్ T20? వాట్ ఆర్ యువర్ రీజన్స్? కింద కమెంట్ చేయండి. ఐ వాంట్ టు లుక్ ఎట్ ఇట్. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ టు దట్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.